వెల్కమ్ టు మీవాటెక్ తెలుగు. ఈ ఛానల్లో నేను మీకు మ్యాక్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్కు సంబంధించినటువంటి ట్యుటోరియల్స్, విశేషాలు, వార్తలు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం మ్యాక్ డెస్క్టాప్లో కానీ లేదంటే మ్యాక్ బుక్లో కానీ ఏదైనా ఒక యాప్ క్లోజ్ కాకపోతే లేదంటే హ్యాంగ్ అయిపోతే మనం ఎన్నిసార్లు క్విట్ చేసినా సరే క్విట్ అవ్వకపోతే దాన్ని ఏ విధంగా ఫోర్స్ క్లోజ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నా డెస్క్టాప్లో నా మౌస్ పాయింటర్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మీద మూవీ వీడియో ఎడిటర్ 24 అనే సాఫ్ట్వేర్ని నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎన్నిసార్లు క్విట్ చేసినా, ఎన్నిసార్లు నేను క్విట్ నొక్కినా సరే ఆ ప్రోగ్రామ్ క్విట్ అవ్వట్లేదు. ఇప్పటికి నేను 2 సార్లు రీస్టార్ట్ కూడా చేశాను, అయినా సరే అది ఎర్రర్ స్టేట్లో ఉండి క్లోజ్ అవ్వడం మానేసింది. ఇటువంటి సమస్య మీకు ఏర్పడినప్పుడు దాన్ని అధిగమించడానికి మీరు ఏం చేయాలంటే, ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆప్షను, కమాండు, ఎస్కేప్, ఈ మూడింటిని మనం ఆపరేట్ చేస్తే అప్పుడు మనం యాప్ను ఫోర్స్ క్లోజ్ చేయొచ్చు. ఆప్షను, కమాండు నొక్కి పట్టుకుని మనం ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మన మ్యాక్ సిస్టంలో ఓపెన్ అయి ఉన్నటువంటి ఈ యాప్స్ అన్నీ మనకు కనపడతాయి. ఇప్పుడు ఇందులో నాకు ఈ మూవీ వీడియో ఎడిటర్ 24 సాఫ్ట్వేర్ క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ దీన్ని ఫోర్స్ క్లోజ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసి ఫోర్స్ క్విట్ అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రోగ్రామ్ను మనం క్విట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది నేను ఫోర్స్ క్విట్ అన్నాను, ఇక్కడ ప్రోగ్రామ్ క్విట్ అయింది. ఇంకా మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ డాక్లో ఇది మీకు అవసరమైతే ఉంచుకోండి, లేదంటే డాక్ నుంచి రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు అది డాక్లోంచి కూడా రిమూవ్ అయిపోయింది. దాన్ని ఒకవేళ మీరు డాక్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ ప్రాంతంలో వాటిని ఫిక్స్గా పెట్టుకోవచ్చు, లేదంటే టెంపరీగా డాక్లో వాటిని పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు. మీరు ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఈ డాక్లో రైట్ సైడ్ ఉంటుంది, మీరు క్లిక్ చేసిన వెంటనే డాక్లోంచి కూడా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు తర్వాత మీరు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఆ ప్రోగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసుకుందామన్నా సరే కూడా అన్ఇన్స్టాల్ అవ్వదు అనమాట. అది అలాగే ఉండిపోతుంది. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా మనని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆప్షన్, కమాండ్, ఎస్కేప్ నొక్కి అక్కడ వచ్చినటువంటి పాపప్ విండోలో ఫోర్స్ క్విట్ అప్లికేషన్స్ అనేటువంటి పాపప్ విండోలో మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఫోర్స్ క్విట్ అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ని క్విట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో సారాంశం. మరో ఆసక్తికరమైన టెక్నాలజీ వీడియోతో నేను మీ ముందుంటాను. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్కి కాస్త బూస్ట్ అందించిన వారు అవుతారు. ఈ వీడియోలోని సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. జై భారత్, జై హింద్.